రాజోలి ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పాదయాత్ర చేశారు. కడప జిల్లాలోని పెద్దముడియం నుంచి గిరిసెలూరు మీదుగా దాదాపు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో ఒక వర్గాన్ని ప్రోత్సహించి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాజోలి ప్రాజెక్ట్ కింద రైతులకు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలని పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో చిన్నమూడియం, గర్సెలూరు, నెమల్దిన్నె, బల్పన్గూడూరు, అట్లనే పెద్దమూడియం ఈరోజు రాజోలి ప్రాజెక్ట్ కింద మునకకపోతున్నాయి. దానికి సంబంధించి గతంలో 2008 డిసెంబర్ 23వ తేదీన రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఆయన పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజోలి ప్రాజెక్ట్ నేను శంకుస్థాపన చేసి పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలుసుకోనికే నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రైతుల విషయంలో చాలా బాధాకరమైన విషయం. దాదాపు 9,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దాంతో 4,000 చిల్లర ఎకరాలు రైతులు పట్టా భూములు ఉన్నాయి. ఆ 4,000 ఎకరాలు ఎంఆర్ఓ రిజిస్టర్ ఆఫీసులలో రెడ్ మార్కులో పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ భూముల్ని అమ్ముకోనికి లేదు, లేదంటే ఎవరికన్నా కొననీకి లేదు. ఏదన్నా పై చదువులకు ఏదో ఎకరానో 2 ఎకరాలు అమ్ముకొని పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టడానికి కూడా లేదు. రైతులందరూ రాజోలి ప్రాజెక్టు ముప్పవాసులందరూ ఆశగా ఎదురు చూసినారు. కానీ ఈరోజు తండ్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఆయన అర్ధాంతరంగా చనిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా ప్రాజెక్టుకి ఆశలు చిగురించినాయి. కానీ ఈయన కూడా 5 సంవత్సరాల్లో రైతులను ఏ విధంగా పట్టించుకోలేదు.